నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యంగా యాంకర్ శివజ్యోతి ఒక వివాదంలో చిక్కుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆమె ఏమన్నారంటే కాస్ట్లీ బిచ్చగాళ్ళం అన్నట్టు కూడా ఆమె కామెంట్ చేశారు. ప్రసాదాన్ని కూడా మేము అడుక్కుంటాం అన్నట్టు కూడా ఆమె ఒక వీడియో చేసి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వివాదాస్పదంగా మారిన పరిస్థితి. దీని మీద హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏంటి సార్ పదే పదే ఎందుకు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రకంగా ఎందుకు కొంతమంది సెలబ్రిటీల వీడియోలు కానీ వివాదాస్పదం అవుతున్నాయి? అసలు ఏంటి సార్? అంటే ప్రపంచం ఎలా ఉందో చూసుకుని అలా మెలగటం అనేది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం ఒక వివాదంలో నడుస్తున్నాం. ఇప్పుడు రాజమౌళి ఆయన వేదిక మీద మాట్లాడిన మాటలు ఎంత గొడవ రేపుతున్నాయో చూసాం. ఈ సందర్భంలో ఎవరికి వాళ్ళు అంటే గతంలో ఒక లిబరల్ ఏరియా ఉండేది, మతంలో కూడా ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండేది. ఆ వాతావరణం ఉన్న రోజుల్లో ఏం మాట్లాడినా పెద్దగా ప్రపంచం పట్టించుకునేది కాదు. అంటే క్యూ లైన్లో నిలబడి పర్సనల్ లెవెల్లో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఉంటే ఎవరికి తెలిసేది కాదు. మరీ ఏమిటి ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, ఇలాంటి మాటలేమో మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ మాట్లాడుకునే మాటలని షూట్ చేశారు. షూట్ చేసుకుని వాళ్ళే సెల్ఫీ వీడియోలు అవన్నీ. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు వీళ్ళని కరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయలే. వీళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకుంటూ దాన్ని షూట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి అతను అలా అడిగి తీసుకుంటున్నాడు, అన్నప్రసాదం ఏదో పెడుతున్నారు అక్కడ. అంటే మేము ఇలా డబ్బులు పెట్టి కొనుక్కోగలిగే వాళ్ళము, డబ్బులు పెట్టి కొనుక్కోగలిగినటువంటి స్తోమత ఉన్న వాళ్ళము అయినప్పటికీ ఇలా ఉచిత ప్రసాదాల కోసం ఎలా వంగుని అలా పట్టుకుంటున్నాడో చూడండి అతను అన్నట్టుగా ఆవిడ వీడియో తీస్తూ కామెంట్ ఉంది. అంటే ఆవిడ వీడియో తీసారా ఇంకెవరైనా తీసారా, వాయిస్ అయితే ఆవిడదే. కాబట్టి అతను లేచి మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళము అన్నట్టుగా మాట్లాడాడు. నిజానికి టెంపుల్స్ వెళ్ళినప్పుడు కానీ లేదు, చాలా టెంపుల్స్ ముందు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నమ్మకంతో సంబంధం లేదు, ఎవరైనా వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకుని తినచ్చు. అంటే అదొక డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ఆ దాన్ని ఆస్వాదించడానికి ఎవరైనా వెళ్ళి ప్రసాదం తినచ్చు, తప్పేం లేదు. వాళ్ళు కూడా ఏమీ అడగరు, నువ్వు నాస్తికుడివా, నీకు దేవుడి మీద భక్తి ఉందా, నువ్వు నిజంగా భక్తితోనే వచ్చి ప్రసాదం అడుగుతున్నావా, ఇలాంటి ఇంట్రాగేషన్ ప్రోగ్రాం ఉండదు. ఆ లైన్లో నుంచున్న వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి వెసల్లో పెట్టేసి ఇచ్చేస్తారు, అంతవరకే. దాని గురించి నిజానికి అది ఒక వితరణ కార్యక్రమమే. దేవుడు భావవాదం కావచ్చు కానీ ప్రసాదం భౌతికమే. ప్రసాదం కనిపించేది మనకి తినటం ద్వారా ఒక శక్తి వచ్చేటువంటి వ్యవహారమే. కాబట్టి ప్రసాదం పట్ల భక్తిగా ఉండటం మంచిదే. దేవుడి పట్ల భక్తిగా ఉంటారా లేదా అన్నది వేరే గొడవ. కానీ ప్రసాదం పట్ల కనీసపు భక్తి ప్రదర్శించాల్సిన నైతికత అయితే ఉంటుంది. అది మిస్ అయింది వీళ్ళ దగ్గర. అందుకని నాస్తికులకి కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భం అది. రెండోది, వాళ్ళు దైవ దర్శనం కోసం క్యూలో ఉన్నారు. దైవ దర్శనం కోసం క్యూలో ఉన్నారంటే దేవుడి మీద వాళ్ళకి అపారమైన భక్తో ఏదో ఉండాలి. ఈ మధ్య జనరేషన్ ఎలా తయారైందంటే వీళ్ళకి సాంప్రదాయ జీవన విధానాలు ఇవన్నీ దెబ్బతినిపోయి డే టు డే లైఫ్లో ప్రతిదీ మనమే చేసుకోవాలి, మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత దేవుడు ఉన్నాడా లేడా అనే దానికంటే కూడా ఎందుకైనా మంచిది ఒకసారిలో దండం పెట్టేస్తే ఒకవేళ అట్నుంచి ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా అని ముందు జాగ్రత్త చర్యగా గుళ్ళకి వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అలా అంటే వాళ్ళు సీరియస్గా ఉంటున్నారా, సీరియస్గా వెళ్తున్నారా, నాన్ సీరియస్గా వెళ్తున్నారా అనేది తెలియదు. ఏదో ఒక మూడ్లో వెళ్తారు. పైగా వీళ్ళు ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదో మేరకు సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్ళు. వీళ్ళని గుర్తుపడతారు జనాలు. గుర్తుపట్టడము, వీళ్ళతో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ జరుగుతున్న క్రమంలో తమని తాము కొంచెం అధికంగా ఆలోచించడం కూడా జరుగుతుంది.
అలాంటి సందర్భంలో ఇక్కడ ఆ వీడియో చేశారు వాళ్ళు. దీనివలన సాధించేది ఏమిటి? ఇప్పుడు ఈ ట్రోల్కి గురవటం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి పని చెప్పారు వాళ్ళు ఒక రకంగా. అనవసరంగా అదేదో మనకు పాత సామెత ఉంది, పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టు అని. అలా తయారైంది పరిస్థితి వీళ్ళకి. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే మీరు థియరిటికల్గా ఏదైనా యుద్ధం ఉంటే చేయండి, థియరిటికల్గా ఏదైనా గొడవ ఉంటే, ఏదైనా వివాదం జరిగి ఉంటే దాని మీద ఘర్షణ పడటం వేరు. ఇది అలా కాదు. ఇవి జనరల్గా వాళ్ళు చాలా నాన్ సీరియస్గా ఉన్నారు. దేవుడి పట్ల సీరియస్నెస్ ఉండొచ్చు, జీవితం పట్ల కొంచెం సరదా మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఆ జోవియల్ మూడ్ ఎంజాయ్ చేయటం కోసం పెట్టారు. నిజానికి ఇది వివాదం చేయాల్సిన అవసరం కూడా లేదు, పట్టించుకోని అవసరం లేనటువంటి ఒక నాన్ సీరియస్ కంటెంట్ అది. దానికి అనవసరంగా ప్రాధాన్యతనిచ్చి దాన్ని పట్టించుకుని ప్రపంచం మొత్తం పట్టించుకోవాలని రుద్దుతున్నారు వీళ్ళు. నిజానికి వీళ్ళు ట్రోల్ చేయకపోయినా, వీళ్ళు గనక ఆ అమ్మాయి గురించి కామెంట్స్ చేసి వివాదం చేయకపోతే ఆ వీడియో పెద్దగా కన్జ్యూమ్ అయ్యేది కాదు. ఎవరు దాని గురించి పాజిటివ్ ఆర్ నెగిటివ్ మాట్లాడి ఉండేవాళ్ళు కూడా కాదు. కానీ ఎప్పుడైతే ఆ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చి వీళ్ళ దృష్టికి వచ్చిందో ఇమ్మీడియట్గా వీళ్ళు డ్యూటీ ఎక్కారు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే వాళ్ళు పెయిడ్ బ్యాచ్ వచ్చేస్తుంది దీనిలోకి. అంటే హిందుత్వ గురించి ఎవరైనా నెగిటివ్గా ఎక్కడైనా సూచనప్రాయంగా వ్యాఖ్యానం చేసినా ఇమ్మీడియట్గా ఈ ట్రోల్ గ్యాంగ్స్ అలర్ట్ అయిపోయి వచ్చేస్తాయి ఆ ఏరియాకి. వచ్చి వాళ్ళు విపరీతంగా అక్కడ అభిప్రాయాలను గుప్పించేస్తారు. ఈ అభిప్రాయ ప్రకటన కార్యక్రమం అనే ఏరియాలోకి ఈ వీడియో వెళ్ళింది. వెంటనే వాళ్ళకి పెయిడ్ సర్వీస్ అది, దీన్ని క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మేము ఇలా ఒక వ్యక్తి, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇలా మాట్లాడింది, మేము దానికి వ్యతిరేకంగా ఇలా 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 మాట్లాడాం అనేది వాళ్ళు ఇమ్మీడియట్గా క్లెయిమ్ చేసుకోవాలి అక్కడ. సో ఈ క్లెయిమింగ్ ప్రోగ్రాంలోకి వచ్చేసింది ఆ అమ్మాయి. అనివార్యంగా దాడి జరుగుతుంది. మరికొంతమంది ఉత్సాహపడతారు. ఎప్పుడైతే ఒక 20 మంది ఆ అమ్మాయిని టార్గెట్ చేశారో ఇమ్మీడియట్గా మిగిలిన నాన్ సీరియస్ హిందూ బ్యాచెస్ కూడా అలర్ట్ అవుతాయి. అలర్ట్ అయ్యి ఏదో జరుగుతోంది సంథింగ్ అని చెప్పి వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ కామెంట్స్ చదివి ఆ తర్వాత వీడియోలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ జరిపినటువంటి విన్యాసాలన్నీ కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తాయి. కనిపించగానే ఇమ్మీడియట్గా వీళ్ళకి అప్పటి వరకు మాట్లాడాలని కోరిక లేకపోయినా ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రతి మనిషి కూడా సోషల్ మీడియాలో ఏదో ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయ్యి, ప్రతి మనిషి ట్విట్టర్లో ఉన్నాడా, ఫేస్బుక్లో ఉన్నాడా, ఇన్స్టాలో ఉన్నాడా, లేకపోతే ఎక్స్లో ఉన్నాడా అనేది గొడవ తప్ప ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి అటాచ్ అవ్వకుండా ఏ మనిషి లేడు. వీళ్ళు ఇమ్మీడియట్గా ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి తమ అభిప్రాయాలను అక్కడ వెదజల్లుతారు. అక్కడ వెదజల్లగానే అది ప్రపంచం అంతా కన్జ్యూమ్ అవుతూ వెళ్ళిపోతుంది. కన్జ్యూమ్ అవుతూ ఉండగా రకరకాల వాళ్ళు రకరకాల పద్ధతుల్లో దానికి రియాక్ట్ అవుతారు. వీళ్ళకి దేవుడు ఏదో అవకాశం కల్పిస్తాయి, వీళ్ళకి ఒళ్ళు పొగరెక్కి ఇలాంటి మాటలనే మాట్లాడుతున్నారు. దేవుడా నువ్వు చూసుకోవాలి అంటే ఓకే. అలా కాకుండా వీళ్ళ లాంగ్వేజ్ మారుతుంది, మారి అబ్యూజివ్ లాంగ్వేజ్లోకి వెళ్తారు, కామెంట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మహిళ. ఎప్పుడైతే ఒక మహిళ మీద దాడి చేసే అవకాశం మనకు దొరికిందో దానిలో వీళ్ళ రకరకాల బలహీనతలన్నీ ప్రవేశపెట్టి ఆ అమ్మాయిని ఒక ఆడపిల్లగా ఎంత న్యూనతపరచాలో అంత న్యూనతపరిచి కామెంట్స్ చేస్తారు. ఇది దారుణం. ఇవి కనుక అమ్మాయి చదివితే చాలా హర్ట్ అవుతుంది. అందుకని అసలు ఈ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోవటం అనే ప్రయత్నం చేయటమే తప్పు. ప్రపంచం చాలా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. దేవుడు అనేటువంటి అంశానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి సైద్ధాంతిక చర్చ జరిపితే తప్ప కుదరదు. కాజువల్గా మీరు ఒక పక్కన గుళ్ళోకి వెడుతూ అంత కష్టపడి గుడి దగ్గరికి చేరుంటారు కదా, వీళ్ళు చాలా జర్నీ చేసి, అది తిరుపతి కదా, తిరుమల పైన తిరుమలకి చేరారంటే వీళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు.
ఇక్కడ నుంచి ఏదో వాహనం పట్టుకుని ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలో ఉండగా కనీసపు డీసెన్సీ మెయింటైన్ చేయాలి కదా. కనీసపు డీసెన్సీ అంటే ఇది సెన్స్, మీరు నమ్మిన దైవానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. పోనీ ఇప్పుడు నేను నమ్మిన దైవానికి నేను రెస్పెక్ట్ ఇవ్వను, ఆ గొడవ వేరు. మీరు నమ్మి రెడిక్యూల్ చేయటం ఇబ్బంది కదా. రెడిక్యూల్ దేన్ని చేస్తున్నారు? ప్రసాదాన్ని చేస్తున్నారు. ప్రసాదం అనేది భౌతికం. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసాదం అనే దాని ద్వారా మీకు దేవుడికి దండం పెట్టుకుని మీరు కోరితే మీ కోరిక నెరవేరుతుందా లేదా అనేది వేరే గొడవ. 100% నెరవేరుతాయని కూడా చెప్పలేము. కానీ ఈ ప్రసాదం కన్జ్యూమ్ చేయటం ద్వారా మీకు ఒక మంచి టేస్ట్ దొరుకుతుంది. దాంతోపాటు ఒక ఫుడ్ సాటిస్ఫాక్షను, దాంతోపాటు ఒక ఎనర్జీ వస్తుంది. మీరు ఆ క్యూ లైన్లో ఉండగా ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు నీరసించిపోకుండా ఉండటం కోసం పెడుతున్నారు. అది పర్పస్. వాళ్ళు ఆ పర్పస్ కోసం పెడుతున్నప్పుడు దాని మీద జోక్ వేయటం తప్పు కదా. అవును. అందుకని అది ధోరణి కరెక్ట్ లేదు వీళ్ళ ధోరణిలో. అంటే కొంచెం నాన్ సీరియస్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఆ నాన్ సీరియస్ మూడ్లో వాళ్ళ వయస్సులో రీత్యా కావచ్చు, కొంచెం సరదా మూడ్లో ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళ పర్సనల్ లెవెల్లో. దాన్ని మామూలు సందర్భంలో ఎవడు పట్టించుకోడు. ఏదో పిల్లలు అలా గొడవ చేశారు అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా తీసుకోవడానికి సమాజం లేదు. ఈ మారిన సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కడు. ఎవరైనా సరే, ప్రస్తుతం ప్రపంచం మారిపోయి ఉంది. ఎవరైనా ఏదైనా ఏది మాట్లాడినా మీటర్లు పెట్టి ఏముంది దీనిలో, ఈ కంటెంట్లో మనకు వ్యతిరేకమైనది ఏమైనా ఉందా, ఏ రేంజ్లో ఉంది, ఏ స్కేల్లో ఉంది అనేది మీటర్ చేసి ఆ రేంజ్ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు నాలిక చేత్తో పట్టుకు మాట్లాడాలి కదా. మీరు ఇంట్లో తలుపులు వేసుకుని మీరు ఏదైనా మాట్లాడుకోండి. పబ్లిక్లో ఉన్నారు మీరు, పైగా ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ భక్తులే. అవును. ఈ భక్తుల మధ్యలో మీరు ఈ విన్యాసాలు చేస్తే వాళ్ళు గాయపడితే ఏమిటి పరిస్థితి? అందుకని ఇది ప్రమాదకరమైన ఏరియాలోకి వెళ్ళి గేమ్ నడపటం అనేది తప్పు. శత్రు గుహలోకి జొరబడి అక్కడ దాడి చేయటం, పైగా దాడి చేయటం ఈ సైద్ధాంతిక వ్యవహారం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ దేవుడి దర్శనానికి ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చిన భక్తులు వీళ్ళు కూడా. ఇంత కష్టపడి వెళ్ళి కనీసపు అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్నైనా పట్టించుకోవాలి కదా. ఇలా కన్సిడర్ చేయకుండా చేయటం అనేది తప్పు. ఆ అమ్మాయి మీద జరుగుతున్న దాడి తప్పే. ఆ దాడిని ఖండిస్తూనే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అనేది నా పర్సనల్ ఒపీనియన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.